నేను మీకు చెప్పే సత్యం ఏంటంటే, మీరు నిజంగా దేవుణ్ణి అడిగితే, మీకు ఏది కావాలో అది దేవుణ్ణి నిజంగా మీరు అడిగితే, ఇష్టపూర్వకంగా అడిగితే దేవుడు మీ కోరికను తీరుస్తాడు. అన్న దేవుని మందిరంలో మోకరించి ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. అక్కడ రాయబడింది ఏంటంటే 1వ అధ్యాయంలో తన హృదయం అంతా కుమ్మరించుకుందంట. హృదయం అంతటితో తన ప్రార్థన యెహోవా సన్నిధిని కుమ్మరించుకుంది. హృదయం అంతటిని యెహోవా సన్నిధిని కుమ్మరించుకుంది. తనకున్న బాధ అంతా చెప్పుకున్నప్పుడు దేవుడు నిజంగా ఆమెను దర్శించాడు. లేకపోతే తన ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవుడు ఆమె ప్రార్థనకి జవాబు దేవుడు ఇచ్చాడు. తనతో ఉన్నటువంటి వ్యక్తి దగ్గర దేవుడు ఆమెను ఇన్సల్ట్ చేయకుండా